పరిపాలన పట్ల ఎటువంటి సంతృప్తికర ఛాయలు ఉన్నాయి ప్రజల్లో? ప్రజల్లో అయితే ఇప్పుడు సానుకూల వాతావరణం ఉందండి. అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏదైతే మనకి ప్రజలకు కావాల్సిన హక్కులు గాని, వాళ్ళకి కావాల్సిన విధులు గాని ఇవన్నీ ఈ ప్రభుత్వంలో నెరవేరుతున్నాయి. ప్రజాపాలన అయితే జరుగుతుంది. ప్రజాపాలన అయితే జరుగుతుందంటారు. మరి వేటి పట్ల సంతృప్తికరంగా ఉన్నారు? ఏమైనా అసంతృప్తులు ఉన్నాయా? అసంతృప్తిలో కొంచెం అసంతృప్తిలో ఇప్పుడు ప్రభుత్వం కుదిరిపడుతుంది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం కుదురుకోవాలంటే దాదాపు 20 ఏళ్ళు పట్టినా కూడా కానీ ఇప్పుడు అనుభవం ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు ఒక 10 నెలల్లోనే పుంజుకున్నారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు తర్వాత ఈ పథకాలు కూడా నెక్స్ట్ మంత్ నుంచి కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ప్రజలు కూడా గత ప్రభుత్వం చేసిన అరాచకాలు ఇప్పుడు వస్తున్న మార్పుల గురించి ఆలోచించి సమన్వయంగానే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే పథకాలు ఇచ్చి హామీలు ఇచ్చేసి వచ్చారు. కానీ హామీలు అమలు పరచట్లేదు అని చెప్పి అంటున్నారు. హామీలు అమలవుతాయా లేదా? ఎందుకు జాప్యం జరుగుతుంది? జాప్యం గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం కానీ తర్వాత మన ఇక్కడ బ్రాండ్ మన అమరావతి బ్రాండ్ కానీ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అరాచకాల అక్రమ రాష్ట్రంగా వాళ్ళు ఇలా క్రియేట్ చేసిపోయారు కాబట్టి దాన్ని మళ్ళీ మన బ్రాండింగ్ పెంచుకొని మరి సంస్థలు కానీ ఇంకా నిధులు కేంద్ర ప్రభుత్వంతో కూడా పోరాడి మన ఎన్డీఏలో కూడా మనం మెంబర్షిప్ ఉంది కాబట్టి నిధులు సాధిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ఇంకో 2-3 నెలల్లో మొత్తం పథకాలు కూడా మొదలవబోతున్నాయి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపారిజన్ చేస్తే ఏ ప్రభుత్వం బాగుంది? ఎందుకు బాగుంది? ఆ ప్రభుత్వం అభివృద్ధి లేదు. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. తర్వాత నకిలీ మద్యం కేసులు, అక్రమ కేసులు, అరెస్టులు, విచక్షణారహితంగా తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలతో ప్రభుత్వం విసిగి వేసారిపోయే ఈ ప్రభుత్వానికి ఎంత మ్యాండేట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు పక్కన మోడీ గారి సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుంది. అంతకుముందు మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళాలంటే ఒక నరకం చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ రోడ్డు చూస్తే ఎంత మందాన ఇట్లా రోడ్లు ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాలుగా ఒక తట్టెడు మట్టి కూడా అయిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రోడ్లు కానీ ప్రజలకు ఏదైతే ముందు ఇమ్మీడియట్గా ఏది అవసరం అన్ని చిన్న చిన్న పనులన్నీ చేస్తుంది. కొన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. కొంచెం వెయిట్ చేస్తే మొత్తం సెట్ అయింది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలిమెంట్స్ మొత్తం కూడా డెవలప్ చేస్తున్నారని చెప్పంటారు వీళ్ళు. పెన్షన్ల విషయంలో కొద్దిగా అసంతృప్తికరంగా ఉందని చెప్పి అంటున్నారు జనాలు. అంటే కొత్తగా ఏం అప్లై చేయట్లేదు, ఉన్నాయి కూడా కొన్ని తీసేశారని చెప్పి అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? పెన్షన్లు అనేవి గత ప్రభుత్వంలోనే 1 ఇయర్ ముందు నుంచి ఆపేసేసారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకైతే ఇచ్చుకున్నారు, కొన్ని అర్హత లేకపోయినా అవన్నీ ఇప్పుడు మానిటరేట్ చేస్తున్నారు. పెన్షన్ 3,000 నుంచి 4,000 ఒకేసారి 1,000 రూపాయలు పెంచారు. గత ప్రభుత్వంలో 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు పట్టింది. పెన్షన్ ఇస్తున్నారు, 1వ తారీఖే ఇస్తున్నారు. అవసరమైతే సెలవులు ఉంటే కూడా ఇంకో 2 రోజుల ముందు 28, 27 గత నెలలోనే చేస్తున్నారు. కాదే గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ పెన్షన్లు అన్ని కూడా ఆగిపోయి ఉన్నాయి. అవి కూడా రేపు కొత్త రేషన్ కార్డులు ఇచ్చి జూలై ఆగస్టు దసరా లోపు ఆ పెన్షన్ కూడా మళ్ళీ చేయడానికి మన ప్రభుత్వం బడ్జెట్ కూడా రెడీ చేస్తున్నారు. ఫైనల్ గా ఇప్పుడు రాజధాని అనేది 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పి అంటున్నాం. 3 ఏళ్లలో డెడ్ లైన్ ని రీచ్ అవుతారా లేకపోతే ఏంటి పరిస్థితి? అమరావతి గతంలో పోల్చుకుంటే ఎలాగైతే ఆగిపోయిందో అలా ఆగిపోకుండా సంపూర్ణంగా పూర్తవుతుందా? సంపూర్ణంగా పూర్తవుతుంది. మా ఫైనాన్సింగ్ క్యాపిటల్ గా కూడా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. మోడీ గారి సపోర్ట్ ఫుల్ గా ఉంది. ఈసారి మాత్రం బాగా కృతజ్ఞత చెందుండవు. వేరే ఆప్షన్స్ అయితే ఏమి ఉండవు. అమరావతిని ఫుల్ఫిల్ గా మొన్న 55,000 కోట్లు మళ్ళీ అభివృద్ధి పనులకు కూడా మరి పునఃప్రారంభం చేశారు. ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు మీద ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న ఆశలన్నీ త్వరలో నెరవేరబోతున్నాయి. ఎలాంటి మరి ఇంకా 10 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వమే ఉంటుంది. అలా చెప్పేస్తున్నారు మీరు. 10 ఏళ్ళు ప్రజలు గత ప్రభుత్వాన్ని చూసి విసిగి వేసారిపోయారు. అసలు ఇలా ఉండిద్దా కూడా గవర్నమెంట్ అనే ఉద్దేశం గత 5 ఏళ్ళు చూస్తే తెలిసిందే. ఎంత అరాచకం. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, దీనికి కూడా విసిగి వేసారిపోతారేమో కదా. 4 ఏళ్ళు ఇప్పుడు ప్లాన్ తో వెళ్తున్నారు. మామూలుగా అంత ముందులాగా కాదు, ఒక ప్లాన్ తో సిస్టమేటిక్ వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు అంత ముందు హైదరాబాదు, సైబర్ సిటీ, ఇంకా కొత్త ఎన్నో మార్పులు సమాజంలో కానీ రాతే మా ప్రభుత్వం ఎన్నో మార్పులు చేసిన నాయకుడు ఉన్నాడు అక్కడ. మోడీ గారి సపోర్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా తన ప్రతి మంచి విషయాలు ప్రతి దానికి సపోర్ట్ చేస్తా ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఆలోచన గల వాళ్ళు, ప్రజల్లో కూడా ఆకర్షణ గల నాయకులు. వాళ్ళు తప్పటడుగు అయితే వేయరు. ఈసారి మాత్రం కంపల్సరీ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తారు. జగన్ రావడానికి ఆస్కారం లేదంటారు మళ్ళీ? జగన్ అంటే అమ్మో జగన్ అంటే ప్రజలు భయపడే స్థితికి గత ప్రభుత్వం పాలించారు. వాళ్ళు చేసిన పనులు కానీ అన్ని రివర్స్ టెండరింగ్ కానీ ప్రజలు కూడా అసలు ఒక్క పనిని సరిగ్గా లేదు. అరాచకం, అక్రమాలు, కేసులు వీటిని విసిగి వేసారిపోయారు ప్రజలు. అంటే అర్థమవుతుంది లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారని చెప్పంటున్నారు. లిక్కర్ స్కామ్ లో మరి అరెస్ట్ చేసే దమ్ముందంటారా కూటమి ప్రభుత్వం దగ్గర? దమ్ముంది. ఇప్పుడు అన్ని కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఏది చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేసి పోయినట్టు కాకుండా ప్రతిదీ సిస్టమేటిక్ గా ఏదైతే నిజాలు ఉన్నాయో లేవో నిగ్గు విధంగా వెయిట్ చేసైనా సరే దాన్ని ప్రజల సొమ్ము దుర్వినియోగం అయింది, దాన్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రజల సొమ్ము.
ఈ అక్రమంగా లూటీ చేశారు. దీన్ని ఖండించాలి. ఇది ఇంతటితో ఆపాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు సిస్టమాటిక్‌గా ఎళ్తున్నారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆయన ఏదైతే కరెక్ట్ అనుకుంటే ప్రజలకు దీంట్లో ఎలాంటి పక్షపాతాలు గాని ఎవరున్నా సరే ఎంతలా ఉన్నా అరెస్ట్ చేయడానికి ముందు టోటల్‌గా ఇప్పుడు డిస్టింక్షన్‌లో పాస్ అయ్యారంటారా? కూటమి ప్రభుత్వ నాయకులు గావచ్చు, కూటమి ప్రభుత్వం గావచ్చు. లేకపోతే ఇంకా పాస్ మార్కులేనా? డిస్టింక్షన్‌లో పాస్ అయ్యారు. కానీ ఇంకా మీరు ప్రజలు ఆళ్ళ నుంచి వాళ్ళున్న అనుభవానికి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారు. అది గూడా ఇంకా 2, 3 నెలల్లో ఈ రైతు అన్నదాత సుఖీభవ గాని, తర్వాత తల్లికి వందనం పథకాలు ఇంకా 2, 3 ఉన్నాయి. అవి గూడా సెట్ అయితే ఇప్పుడు ఓటర్స్ అనేవాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళుంటారు. అంటే పూర్ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళుంటారు, రిచ్ ఉంటారు, మొత్తం ఉంటారు. ఈ అన్ని వర్గాల్ని మరి సంతృప్తికరంగా చూసిందా ఈ 11 నెలల కాలంలో? అన్ని వర్గాల్ని, ఉద్యోగస్తుల్ని, తర్వాత రైతుల్ని, అలాగే మామూలుగా రైతుల్ని చేసిందా? గిట్టుబాటు ధరలు లేవని చెప్పి అంటున్నారు గదా! గిట్టుబాటు ధర అంటే అది కొంచెం వచ్చిన చుట్టుపక్కల వచ్చిన డిస్ట్రిబ్యూట్ మొత్తం వల్ల గూడా ఇక్కడ గూడా ఎఫెక్ట్ పడింది. దాన్ని గూడా కొంచెం చేస్తున్నారు. కాపోతే కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. చేస్తారు. ఫ్యూచర్‌లో గూడా చేస్తారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ మాత్రం నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. ఈ తల్లికి వందనం 15,000 అన్నారు. 15,000 ఈ నెలాఖరు నుంచి లిస్ట్ ఔట్ వస్తుంది. రేపు స్కూళ్లు తెరిచి వాళ్ళు ఫీజు కట్టే టయానికి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఫీజు చెల్లించే విధంగా లోకేష్ గారైతే ప్రణాళిక సిద్ధం చేశాడు. విద్యా విద్యా విషయంలో, వైద్య విషయంలో అయితే ఎలాంటి రాజకీయాలకు గూడా తావు లేకుండానే ఆయన ముందుకు ఏమైనా కత్తిరింపులు ఉంటాయని చెప్పి అనుకుంటున్నారా? గతంలో ఉన్నాయి గదా! అలా ఏమైనా కత్తిరింపులు ఉంటాయా? కత్తిరింపులు అంటే ఉద్దేశపూర్వకంగా ఉండదు. వాళ్ళైతే ఒక పాలసీ తీసుకుంటారు. కరెంట్ ఏదైతే ఉందో ఆ పాలసీ ప్రకారం ఎవరైనా సరే అది పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతంతో పాలసీ ప్రకారం చదువుకోవడానికి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని, లేదా ఆ పథకం ఇవ్వడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని మాత్రం అవి ఇచ్చేస్తారు. దాంట్లో ఎలాంటి అనుమానం అయితే లేదు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. దాంట్లో నలుగురున్నా. ముగ్గురున్నా, నలుగురున్నా, ఐదుగురున్నా చదువు ఏమో చూద్దాం. ఓకే సార్. ఖచ్చితంగా చేస్తారు. లోకేష్ గారు చెప్పాడంటే మాత్రం చేస్తాడు. ఎక్కువ మాట్లాడు ఆయన చేసి చూపించారు. టాక్‌లెస్ వర్క్ మోర్ అంటారా? టాక్‌లెస్ వర్క్ మోర్. ఆయన ఒక మాట చెప్పాడంటే మాత్రం ఆ కమిట్మెంట్‌గా ఆ పని అయిపోయిందా నిద్రపోడు. 3,000 పట్టాలు ఇచ్చాడు సార్ మొన్న రైల్వే భూముల్లో. రైల్వే భూముల్లో ఈ ప్రభుత్వం మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి రైల్వే మంత్రి దగ్గర ఫైల్ పట్టుకొని తిరిగి రైల్వే భూములు ఎవరికి ఇవ్వరు, వాళ్ళు ఉంచుకుంటారు. పట్టుబట్టి 3,000 పట్టాలు 40, 50 ఏళ్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఏ ప్రభుత్వం చేసింది సార్ ఇలా? పట్టా ఇచ్చారు. పట్టా ఇచ్చి భోజనాలు పెట్టి బట్టలు పెట్టి వాళ్ళని గౌరవప్రదంగా ఫోటో దిగి ఇచ్చి పంపించాడు. దాని విలువ కూడా 1,000 కోట్లు విలువ చేసే స్థలం. మరి ఇంకా ఫర్దర్‌గా ఇంకా 10 నెలలకి ఇలా ఎక్కడైతే ఉన్నాయి పెండింగ్‌లో ఉన్నాయి, ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ప్రభుత్వ స్థలాల్లో ఉండి ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి టిడ్కో ఇళ్ళు గాని వాళ్ళకి వేరే చోట కూడా చేసి వీళ్ళని అప్పుడు ఖాళీ చేసి వాళ్ళని అన్ని రకాలుగా కూడా ఆయన చెప్పిన ప్రతి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సార్ లోకేష్.